కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో రైతులు మళ్లీ రోడ్డెక్కారు. వెదిరా బస్టాండ్ వద్ద కరీంనగర్ జగిత్యాల ప్రధాన రహదారిపై రైతులు భారీగా చేరుకుని రాస్తారోకో ధర్నా నిర్వహించారు. వడ్ల కొనుగోలు ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం, మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఎలాంటి కోరీలు లేకుండా 42 కిలోల తూకంతో వడ్లు తూకం చేయాలని, అలాగే స్పష్టమైన గ్రేడ్ నిర్ణయించి వెంటనే కొనుగోలు ప్రారంభించాలని వారు డిమాండ్ చేశారు. మిల్లర్ల దౌర్జన్యం నశించాలంటూ లారీలను తక్షణమే పంపించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలని నినాదాలు చేశారు. ఈ రాస్తారోకో కారణంగా వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ బండి రాజేశ్వరి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో రాజకీయాల్లో మొక్కుచున్న సెగలు పుట్టిస్తోంది. దళార్ల ముసుగులో రైతులను నిలువునా దోచుకుంటున్నారంటూ అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కాస్త ఇప్పుడు క్షేత్రస్థాయిలో నిరసనలకు దారితీసింది. పొన్నూరు నియోజకవర్గంలో మొక్కజొన్న కొనుగోళ్ల వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. టీడీపీ సీనియర్ నేత ధూళిపాల నరేంద్ర కుమార్ లక్ష్యంగా వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ధూళిపాల తన అనుచరులను, దళార్లను అడ్డుపెట్టుకుని రైతుల వద్ద నుంచి తక్కువ ధరకే మొక్కజొన్నలను కొనుగోలు చేస్తున్నారని, తద్వారా రైతులకు భారీ నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. విజయనగరం జిల్లా గిరిజన రైతుల భూముల సమస్యపై జాతీయ గిరిజన కమిషన్ కీలక విచారణ చేపట్టింది. గతంలో జిందాల్ సంస్థ కోసం సేకరించిన భూముల విషయంలో తమకు అన్యాయం జరిగిందంటూ గిరిజనులు పెట్టుకున్న అర్జీలపై కమిషన్ సభ్యుడు జాటుతు హుస్సేన్ నాయక్ గారు హైదరాబాద్లోని దిల్కుషా అతిథి గృహంలో విచారణ నిర్వహించారు. 2007-8 కాలంలో జిందాల్ సంస్థ కోసం సేకరించిన భూములకు సంబంధించి బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను కమిషన్ క్షుణ్ణంగా రెవెన్యూ అధికారుల పాపం పండింది.
నంద్యాల జిల్లా బనగానపల్లిలో తహసీల్దార్ మండల సర్వేయర్ ఇద్దరు ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కడం స్థానికంగా పెను సంచలనం సృష్టించింది. గడ్డం నాగేశ్వరరెడ్డి అనే రైతుకు చెందిన సర్వే నెంబర్ 121లోని చుక్కల భూమిని పట్టా భూమిగా మార్చేందుకు వీరు లంచం డిమాండ్ చేశారు. మొదట 1.50 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 80,000 రూపాయలకు ఒప్పందం కుదిరింది. సోమవారం సాయంత్రం కరెంట్ ఆఫీస్ సమీపంలో సర్వేయర్ హుస్సేన్ బాషా బాధితుడి నుంచి 50,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ నాగసోమన్న బృందం దాడి చేసి పట్టుకుంది. తిరుపతి జిల్లాలో సంచలనం సృష్టించిన వృద్ధురాలి హత్య కేసును పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. తిరుపతి రూరల్ పరిధిలోని చెల్లోపల్లిలో ఒంటరిగా నివసిస్తున్న లోకేశ్వరి అనే వృద్ధురాలి ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆమె ఇంట్లో అద్దెకు ఉంటున్న వారే దారుణంగా హత్య చేశారు. నిద్రలో ఉన్న వృద్ధురాలిని అంతం చేసి నగదు దోచుకున్నారు, స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగలు అసలు బంగారం కాదు. హైదరాబాద్ సిఐ శివలింగం, సంగారెడ్డి సిసిఎస్ పోలీసులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. వరుస చోరీలు జరుగుతున్న జహీరాబాద్ ప్రాంతంలో గ్యాస్ గోదాంలో సిలిండర్లు చోరీకి గురికావడం చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో క్షుద్ర పూజలు కలకలం రేకెత్తిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్ నివాసం ఉంటున్న ఎస్పీ బంగ్లాకు అతి దగ్గరలో ఉన్న ఇనాయత్ ఖాన్ చెరువు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారు. ముగ్గు వేసి బొమ్మ, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, దీపాలు వెలిగించి క్షుద్ర పూజలు చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇనాయత్ ఖాన్ చెరువును క్షుద్ర పూజలకు కేంద్రంగా చేసుకుని అక్కడ నిత్యం క్షుద్ర పూజలు చేస్తున్నారు. దీంతో రాయచోటి పట్టణ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. గోవుల అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మంచిర్యాల జిల్లా జయపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోవులను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారనే పక్కా సమాచారం మేరకు పోలీసులు చేపట్టిన ఆకస్మిక దాడిలో 2 ఐచర్ వాహనాల్లో తరలిస్తున్న గోవులను పట్టుకున్నారు. మొత్తం 31 గోవులను పోలీసులు రక్షించారు. అనంతరం ఆ గోవులను సురక్షితంగా స్థానిక గోశాలకు తరలించారు. ఈ చెలరేగిన మంటలు 2 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో బాధితులు సర్వస్వం కోల్పోయి రోడ్డున పడ్డారు. సిరిసా గ్రామానికి చెందిన కన్నా రమేష్, కన్నా శ్రీనివాస్ అనే 2 వ్యక్తుల ఇల్లు అగ్ని ప్రమాదానికి గురయ్యాయి. ప్రస్తుతం వేసవి కాలం కావడంతో వేడి తీవ్రత దృష్ట్యా కుటుంబ సభ్యులందరూ ఇంటి బయట నిద్రిస్తున్నారు. అదే సమయంలో మంటలు అంటుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే ఇళ్లలో ఉన్న వస్తువులు ఏవీ మిగలకుండా పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు తాడి చెట్లకు నిప్పు పెట్టడంతో మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ఈ క్రమంలో గాలి తోడవడంతో మంటలు సమీపంలోని ఇళ్లకు వ్యాపించి ఒక ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. అలాగే భారీగా గడ్డివాములు, తాటి చెట్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.